వేకప్ ఇండియా ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారం. వేకప్ ఇండియా.tv లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఓ గొప్ప రాజకీయ నాయకుడిని కలవబోతున్నాం. రాజకీయం అంటే సంపాదన మార్గం కాదు, రాజకీయం అంటే జాతి చైతన్యానికి మార్గం అని భావించే నిస్వార్థమైన నిర్మలమైన రాజకీయవేత్త మాజీ ఎంపీ శ్రీ జితేందర్ రెడ్డి గారు. మీరు మిగతా రాజకీయ పక్షాలకి బీజేపీకి ఉన్నటువంటి తేడాని మీరు ఎలా చెప్పగలరు? వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు తోటి నాకు పరిచయం అయింది. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిన్న వయసులోనే ఎన్నెన్నో పదవులకు వన్నె తెచ్చిన పాలమూరు ప్రజల బిడ్డ, ధర్మానికి బహుదొడ్డ ఏపీ జితేందర్ రెడ్డి గారితో ముఖాముఖి. నమస్కారం జితేందర్ రెడ్డి గారు. నమస్కారం. మా వేకప్ ఇండియా ప్రేక్షకులకు మీ గురించి పరిచయం చేద్దామని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మహబూబ్ నగర్లో మిమ్మల్ని కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా కొన్ని ప్రశ్నలకి మీరు సమాధానాలు ఇస్తారని ఆశిస్తున్నాను. జితేందర్ రెడ్డి గారు, మీరు భారతీయ జనతా పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు. మీరు మిగతా రాజకీయ పక్షాలకి బీజేపీకి ఉన్నటువంటి తేడాని మీరు ఎలా చెప్పగలరు? ఏం తేడా ఉన్నది తక్కిన రాజకీయ పార్టీలకి బీజేపీకి? నేను 25 సంవత్సరాలు విదేశాలలో ఉన్నాను. విదేశాలలో ఉన్న తర్వాత ఒక బిజినెస్ పని మీద ఇండియాకి రావడం జరిగింది. వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు తోటి నాకు పరిచయం అయింది. రామారావు గారితో చాలా సన్నిహితునిగా నేనుంటూ వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి దగ్గరికి ఒక పవర్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఆ పవర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆల్మోస్ట్ అది అగ్రిమెంట్ సిగ్నేచర్ అయ్యే సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు వారిని గద్దె దింపారు. ఆగస్టు 17, 1995లో జరిగిన తర్వాత అప్పుడు నేను వారికి చాలా క్లోజ్గా అయ్యాను. క్లోజ్గా అయిన తర్వాత అన్నగారు, మా ఫాదర్ కూడా బాగా క్లోజ్గా ఉండేవారు. వారిద్దరికి మంచి ఫ్రెండ్స్ ఉండేవారు. ఉన్నప్పుడు వారితో నేను క్లోజ్గా ఉన్నప్పుడు ఒకరోజు వారి కంట్లో నీళ్ళు చూశాను. కంట్లో నీళ్లు చూసినప్పుడు నేను అడిగేవాడిని, సార్ మీరు ఎన్నో సినిమాలు చేశారు, 350 సినిమాలు చేశారు, 2 స్టూడియోలు ఉన్నాయి, ఇంత మంచి ఆస్తులు ఉన్నాయి, ఇంతమంది థియేటర్లు ఉన్నాయి, పైన కబడ్లో వజ్రాలు ఉన్నాయని చెప్తారు, ఇన్ని పెట్టుకొని కూడా మీరు ఎందుకు అనవసరంగా ఈ ప్రజల మధ్యలో ఇది చేస్తున్నారు అది ఇదని చెప్పి అన్నాడు. అన్నప్పుడు వారు ఒకటే మాట నాతో అన్నారు, జితేందర్ నువ్వు విదేశాల్లో ఉన్నావు, అక్కడ సూటు బూటు వేసుకుంటుండొచ్చు, నువ్వు బ్రాండెడ్ బట్టలు వేసుకుంటుండొచ్చు, మర్సిడీస్ కార్లో తిరుగుతుండొచ్చు, ఎంత చేసినా కానీ నువ్వు యువర్ 3rd గ్రేడ్ సిటిజన్ దేర్. అదే ఒకవేళ నువ్వు ఇక్కడ వచ్చి ప్రజల మధ్యలో ఉండి ప్రజలతో ఉండి వాళ్ళకి సేవ చేస్తుంటే అగోపోతున్నాడు వీరారెడ్డి గారు మనవడు ఏపీ రామచంద్రారెడ్డి కొడుకు అని చెప్పి ప్రజలు ఏదైతే మిమ్మల్ని ఆశీర్వదిస్తారో
అది నువ్వు కోట్లు సంపాదించిన దానికంటే ఎక్కువ అని చెప్పినప్పుడు వారి మాటలకు నేను ఇదైపోయి ఇమ్మీడియట్గా వారితో పాటు నేను అంటే సన్నిహితంగా ఉండు వాళ్ళు చేస్తున్న పనులన్నింటిని కూడా గమనిస్తూ వారితో పాటు చేసినప్పుడు అంతలోనే వారు మా ఇంటికి రావడం జరిగింది. వచ్చినప్పుడు మా నాన్నగారు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు, ఏం రామచందర్, నీవైతే పోలీసులోకి వెళ్ళావు, నీ కొడుకును పాలిటిక్స్లోకి పంపి అంటే మా ఫాదర్ అన్నాడు, వీఆర్ ల్యాండ్ లార్డ్స్ ఫ్రమ్ మహబూబ్ నగర్, మాకు ఎంపీ సీట్ ఇస్తే మహబూబ్ నగర్ సీట్ ఇస్తే మా వాడు వస్తాడు అన్నాడు. అన్నగారు ఇమ్మీడియట్గా ఓకే డన్, మహబూబ్ నగర్ సీట్ ఇస్తున్నా అన్నారు. అప్పుడు నాకు అంటే అసలు 7 మంది ఎమ్మెల్యేలు అయితే ఒక ఎంపీ అని కూడా తెలియదు, నాకు రాజకీయ అవగాహన లేదు అప్పుడు. నేను అంతకంటే ఇంత కాలేజ్ స్టడీస్ తర్వాత ఇమ్మీడియట్గా విదేశాలకు వెళ్ళిపోయాను. అప్పుడు తర్వాత నేను ఆ 6 months చేసి వచ్చిన తర్వాత జనవరిలో పాపం అని చనిపోయాడు. చనిపోయినా కానీ వారి ఆదర్శంతో వారు ఇచ్చినా కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు కూడా రమ్మని పోటీ చేసినా కానీ అన్నగారు నేను మాట ఇచ్చాను పోటీ చేస్తానని చెప్పి నేను వచ్చి పబ్లిక్లో తిరిగి 75,000 ఓట్లు తెచ్చుకున్నాను. 75,000 ఓట్లు నాకు వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే నేను విదేశాల్లో ఉండి ఇక్కడ ఖర్చు పోయినా ఇంత పోయినా 75,000 ఓట్లు వచ్చాయి కదా అని 75,000 మంది నా వాళ్ళు అయ్యారు కదా అని చెప్పి సంతోషపడ్డాను. దాని తర్వాత ఇమ్మీడియట్గా భారతీయ జనతా పార్టీ నుంచి నాకు కాల్ వచ్చింది. ఎందుకంటే 96 ఎలక్షన్స్ నేను పోటీ చేశాను, ఇమ్మీడియట్గా 98లో ఎలక్షన్స్ వచ్చాయి. వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి నన్ను పిలుపు వచ్చి, నువ్వు తప్పక భారతీయ జనతా పార్టీని ఓడిపోతావు, నువ్వు గెలవవు, అయినా కానీ ఈ పార్టీలో వచ్చి పనిచేయాలి, నీకు సీట్ ఇస్తాం మేము అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ గురించి నేను చాలా విన్నాను. చిన్నప్పటి నుంచి కూడా ఆ పార్టీ యొక్క క్రమశిక్షణ, ఆ పార్టీలో ఉన్న ఆర్ఎస్ఎస్ విధానం, ఏదో విధంగా చిన్నప్పుడు నేను కూడా శాఖకి వెళ్ళేవాడిని, నేను కూడా కట్టె తిప్పేవాడిని, దండ తిప్పేవాడిని, దాన్ని నేను కూడా చెడ్డీ వేసుకొని పొద్దున్న శాఖకి వెళ్ళేవాడిని. అవన్నీ చూసిన తర్వాత ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అదేది వాజ్పేయి గారు, అద్వానీ గారు, అటువంటి వాళ్ళందరూ కూడా ఉన్న పార్టీలో నన్ను ఆహ్వానిస్తున్నారని చెప్పి నేను దాంట్లోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత 45 రోజులు నేను ప్రచారం చేశాను, 45 days మా మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతోటి నాయకులతోటి కలిసి నేను ప్రచారం చేశాను. చేసినప్పుడు అంటే మార్నింగ్ నేను 5:45కు లేసేవాడిని, 5:45కు అంతా రెడీ అయ్యేవాడిని, 5:45 నుంచి రాత్రి 2:45 దాకా ప్రచారం చేసేవాడిని. 45 రాత్రి 2:45 వరకు ప్రచారం బస్ వచ్చి ఆ 2:45కి అలిచిపోయి ఒక 3 hours పడుకొని అదే వచ్చి వేసుకున్న బట్టలే నైట్ డ్రెస్ అయ్యేది, అంటే ఓపిక ఉండేది కాదు ఇక బట్టలు మార్చుకుని. దాంతో అట్లా ఆ విధంగా 45 days ఎప్పుడైతే నేను వీరితో పాటు పనిచేశానో నా లైఫ్ స్టైల్ మార్చేసింది. నా లైఫ్ స్టైలు యాక్చువల్లీ అంటే నేను హ్యాపీగో లక్కీ మ్యాన్ని. ఐ యూస్ టు బి అంటే నా విదేశాలలో ఉన్నాను కాబట్టి ఆ స్టైలు, ఆ పార్టీసు, ఆ విధంగా బిజినెస్ వ్యవహారాలు, కథలు, అది అంతా ఆ స్టైల్ ఆఫ్ లివింగ్ వాజ్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత ఒక క్రమశిక్షణ ఏ విధంగా అంటే 7 o'clock మనం పలానా ఊళ్ళో ఉండాలా అని చెప్పి టూర్ ప్రోగ్రామ్ ఇస్తే 7 o'clock ఆడ ఉండాలి, ఆడ ఉండి అక్కడ ప్రతి వాడలు తిరగడం చేయడం. దాని తర్వాత హిందుత్వ గురించి అనేది ప్రచారం చేయడం, చెప్పడం. మంచి ఏదైతే వాజ్పేయి గారు అంటే వారు చేసిన కవితలు కానీ దానివన్నిటికి కూడా చాలా ముగ్ధునైపోయి అప్పుడు రామ్ మందిర్ 96లో జరిగిన రామ్ మందిర్ దాని గురించి తెలుసుకొని ఏ విధంగా హిందుత్వ గురించి ఇంత మంచిగా తీసుకొచ్చి దీన్ని రక్షించాలి అని చెప్పి చూస్తున్న దానికి నేను ప్రభావితమైపోయాను. నేను ఎప్పుడు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే నా క్రమశిక్షణ అనేది ఏదైనా నేర్పిందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పడం జరిగింది, ఎప్పటికైనా కానీ. ఆ విధంగా పార్టీలో పనిచేయడం జరిగింది. పార్టీలోకి వచ్చిన తర్వాత 98 ఎలక్షన్స్లో నేను ఓడిపోతానని చెప్పి నా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా మా శ్రమతోటి మేము అందరితోటి ఒక 20,000 votes తోటి నేను ఓడిపోయా 98 తోటి, అంటే ఆల్మోస్ట్ నియర్కు తీసుకొచ్చా. దాని తర్వాత నా అదృష్టం కొద్దీ మళ్ళీ 99లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి.
అప్పటికి ఐ వాజ్ ఎ వెల్ వర్స్డ్ అంటే ఏంటి వాట్ ఈజ్ పాలిటిక్స్, వాట్ ఈజ్ కార్యకర్తలు, ఓటింగ్ అనేది ఏంది, ఎట్లా ఏది అనేది నాకు టోటల్గా అర్థమైన తర్వాత 99లో 50,000 మెజార్టీతో నేను గెలిచాను ఎంపీగా. భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. ఎందుకంటే ఇంత మంచి క్రమశిక్షణ ఉన్న పార్టీలో, అది కూడా నాకు ఢిల్లీలో వాజ్పేయి గారితో, అద్వానీ గారితో, పెద్ద ప్రమోద్ మహాజన్ గారితో, వెంకయ్య నాయుడు గారితో, వీళ్ళందరితో పెద్ద పెద్ద నాయకులతోటి వాళ్ళతో సమానంగా కూర్చునే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషించిన తర్వాత కూడా, ఎందుకంటే కొంతమంది బాధపడ్డారు నేను గెలిచినందుకు. ఎందుకంటే చాలామంది ఏమనుకున్నారంటే మేము 30 ఏళ్ళ నుంచి ఏదైతుందో మేము పాటు పాడుతున్నాము, మేము రాలేకపోయాం, కానీ జితేందర్ రెడ్డి ముందుకు వచ్చి ఇమీడియట్గా గెలిచిపోయాయంటే నేను వాళ్ళందరికీ కూడా కన్విన్స్ చేశాను. ఏమనంటే చెప్పాను, బాబు నా అదృష్టం ఏదైతుందో అది అప్పుడు ఒక మంచి యాడ్ వచ్చేది. ఒకరేమో ఇట్లా చేప వేసుకొని కూర్చొని చాలాసేపు గంటల కొద్ది నిలబడి చేప పట్టుకొని ట్రై చేసేవాడు. ఒక అతను కట్టెకి ఇట్లా క్విక్ ఫిక్స్ పెట్టి నీళ్ళల్లో ఇట్లానే చేపలు దొరికాయి. అయితే నేను చెప్పేవాడిని, బాబు నాకు అట్లా చేప దొరికింది క్విక్ ఫిక్స్ పెట్టుకొని. మీరు పడ్డ కష్టం అండ్ మీరు చూపించినటువంటి ఆ చిత్తశుద్ధి అది ప్రజలు ఐడెంటిఫై చేస్తుంటారు. అంతేగాని ఇప్పుడు లక్ ఎస్, కానీ గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే కాదు కదా. నేను ఆ రోజు గెలిచిన రోజే టౌన్ హాల్లో ఎప్పుడైతే నాకు సన్మానం చేశారో ఆ రోజే నేను కార్యకర్తలకు కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి కానీ అందరికీ కూడా నేను చెప్పడం జరిగింది, మీరు నన్ను గెలిపించారు, మీరు నాకు క్రమశిక్షణ నేర్పారు, మీరు చెప్పారు కాబట్టి ఐ విల్ బీ యువర్ పర్సన్. మీరందరూ కూడా ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలుసు, 30 ఏళ్ళ నుంచి పడ్డ బాధలను నేనున్నాను. బట్ డోంట్ థింక్ దట్ నేను గెలిచినంత మాత్రాన అవుతుందో ఐ విల్ బి. ఆ స్నేహము, ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటికీ నేను వాళ్ళకు ఇవ్వాలటి దాకా కూడా, అంటే అగైన్ ఐఎమ్ బ్యాక్ ఇన్ టు భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఆ పాత పరిచయాలు ఎప్పుడు కూడా నేను మరవలా. వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళు కూడా నన్ను వాళ్ళు అనుకునేవారు, నేను వాళ్ళని కూడా నా వాళ్ళు అనుకునేవాడిని. ఆ విధంగా దానికి ముగ్ధుని అయిపోయి వాళ్ళ క్రమశిక్షణ పార్టీ ఉండరు. దాని తర్వాత ఎందుకంటే నా హ్యాబిట్ వాజ్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాన్. నేను వర్క్ చేస్తే అంటే నేను రాజకీయంలోకి వచ్చింది కూడా ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ పవర్ ఇన్ యువర్ హ్యాండ్ యూ కెన్ డూ సంథింగ్ టు పీపుల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఖాళీ ఒక వాలంటీర్ ఎన్జిఓలు లాగా ఉంటే ఎవరికి కూడా దాంట్లో ఇది ఉండదు. ఒక అధికారం అనే చేతిలో ఉంటేనే ఎవరైనా కానీ వింటారు, ఇది ఉంటుంది, చేసి ఉంటుంది. కాబట్టి నేను దేవుని దయ వల్ల దేవుడు నాకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ హెల్త్ కానీ నా కుటుంబాన్ని కానీ అన్ని విధాలుగా నాకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నేనేం డిసైడ్ చేశానంటే ఎస్ నాకు ఇచ్చాడు దేవుడు, నేను కూడా ప్రజలతో ఉండి వాళ్ళకి నా శాతనైనంత నేను ఇస్తాను అని చెప్పి ఆ రోజే డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయిపోయిన తర్వాత 2004లో నాకు సిట్టింగ్ సీట్ రాలేదు, బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్ రాలేదు. రాకపోయినప్పుడు ఇమీడియట్గా నన్ను టీడీపీ వాళ్ళు పికప్ చేసుకున్నారు. టీడీపీలో పికప్ చేసుకున్నా కానీ ఐ వాజ్ అగైన్ విత్ బీజేపీ వాళ్ళ కార్యకర్తలు అందరు నా వాళ్ళు కంపల్సరీ నాతోటే ఉన్నారు. ఈరోజు మొత్తం దేశం మొత్తం పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, అంటే ఇంతకుముందు కాంగ్రెస్లో కూడా సంఘలో నిక్కర్లు వేసుకొని గణవేష్లో శాఖకు పోయినటువంటి వాళ్ళు కొన్ని పరిస్థితుల వల్ల అన్ని పార్టీల్లో రాజకీయ పార్టీల్లో ఉన్నారు. కానీ మళ్ళా మాతృ సంస్థ ఏదైతే ఉందో దాంట్లో మనకు మంచి అవకాశం వచ్చినప్పుడు అందరూ మళ్ళా దే ఆర్ కమింగ్ బ్యాక్. అదే దాని తర్వాత కూడా నేను టీఆర్ఎస్లో కూడా టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఐ గాట్ ద హైయెస్ట్ పోస్ట్. కేసీఆర్ గారు కూడా నాకు చాలా మంచి మర్యాద ఇచ్చారు. హీ మేడ్ మీ యాజ్ ద ఫ్లోర్ లీడర్ ఆఫ్ ద పార్టీ. ఢిల్లీలో 5 ఏళ్ళు నేను పార్టీకి ఫ్లోర్ లీడర్, 14 మంది ఎంపీలు నా కింద ఉండేవాళ్ళు. సో అక్కడ కూడా నేను తెలంగాణ పేరు కథ అంటే నా బేస్ వేసింది బీజేపీ. సో ఆ క్రమశిక్షణ నేను ఎప్పుడు మరవలే. కానీ దాంతో ఇక నేను మళ్ళా మోదీ గారితో క్లోజ్ అవ్వడం, అమిత్ షా గారితో క్లోజ్ అవ్వడం, రాజ్నాథ్ సింగ్ గారితో క్లోజ్ అవ్వడం, అక్కడ సుష్మా స్వరాజ్ గారితో క్లోజ్ అవ్వడం, ఇదంతా కూడా చేసుకున్న తర్వాత దెన్ ఐ వాజ్ అగైన్ డినైడ్ సీట్ ఇన్ మన ఎలక్షన్స్లో. చేసినప్పుడు బీజేపీ హాజ్ అగైన్ వెల్కమ్ చేసిన తర్వాత ఇవాళ కూడా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఐ కమ్ బ్యాక్ టు మై హోమ్. బ్యాక్ టు మై హోమ్ వచ్చినప్పుడు
అంటే నాకు ఏది కూడా నూతనంగా అన్నది అనిపించకుండా ఎందుకంటే నాకు వాళ్ళతోటే అదే క్రమశిక్షణలో అదే విధంగా వాళ్ళతో టచ్లో ఉన్నాను, అదే విధంగా నాయకులుగా ఉన్నాను కాబట్టి అక్కడ ఢిల్లీ నాయకులు కూడా నన్ను వెల్కమ్ చేశారు. ఇక్కడ బేసిక్గా ఎక్కడైతే లోకల్ ఉన్నారో దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. నాకేదో అక్కడ కనెక్షన్స్ ఉన్నాయి అట్లా ఇట్లా అనేది కాకుండా ఇక్కడ ఉన్న డౌన్ టు అర్త్ కార్యకర్తలు, గ్రాస్ రూట్ లెవెల్ కార్యకర్తలు అందరూ కూడా నన్ను చాలా అభిమానించి వాళ్ళందరూ కూడా నన్ను మళ్ళీ ఇన్వైట్ చేసినందుకు ఐఎమ్ స్టిల్ గోయింగ్ ఆన్ అన్నట్టు. ఇప్పుడు మీకు మనం ఒక దేశ రాజకీయ చిత్రపటాన్ని మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్లమెంట్ ఎలక్షన్స్లో పెర్ఫామ్ చేసినంతగా స్టేట్ ఎలక్షన్స్లో పెర్ఫామ్ చేయలేకపోతుంది. దీనికి మీరు కారణం ఏమంటారు, లేదా దీనికి ఏదైనా స్పెసిఫిక్ కారణాలు ఉన్నాయా? అంటే బేసిక్గా ఎప్పుడైనా కానీ రాజకీయంలో ఏమవుతుందంటే రాజకీయంలో కానీ మన ఇంట్లో కూడా కానీ ద పర్సన్ షుడ్ హ్యావ్ ఏ బిలీఫ్ ఆన్ దేర్ హెడ్. ఇప్పుడు మీరు మీ ఇంట్లో మీరు గ్రాండ్ ఫాదర్గా ఉంటారు. మీరు గ్రాండ్ ఫాదర్గా ఉన్నప్పుడు మీ మనవడు వచ్చి మిమ్మల్ని తాతయ్య నాన్న నన్ను ఇట్లా అంటున్నాడు అని అంటాడు. ఎందుకంటాడు? బికాజ్ మీ మనవనికి తెలుసు యు ఆర్ ద పర్సన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, యూ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అండ్ ప్రొటెక్ట్ హిమ్, ప్రొటెక్ట్ చేస్తారు మీరు అనేది ఆయన లోపల వచ్చేసింది. కాబట్టి అదే విధంగా ఏతుందో రాజకీయంలో కూడా మనం వస్తే చేసినప్పుడు దేశాన్ని రక్షించగలిగే వారు ఇవాళ ఎవరైతే ఉన్నారంటే అది మోదీ గారు, అమిత్ షా గారు, వీళ్ళిద్దరు కూడా కాంబినేషన్ మీద దేశాన్ని రక్షించగలుగుతారు. వాళ్లకు పక్కా వ్యసనాలు లేవు, పక్కల డబ్బులు చేసుకోవాలి, తిరగాలి, చేయాలి, అట్లా ఇట్లా అనేది కాదు. ప్రతి ఒక్క రక్త బొట్టు వాళ్ళది ఏదైతుందో దేశం కోసమే వాళ్ళు చేస్తున్నారు అనే దానిని ప్రజలు నమ్మి 2 సీట్స్ ఉన్న భారతీయ జనతా పార్టీని ఇలా 303 సీట్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలకు కూడా వస్తే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా మనుషులలో అక్కడున్న లీడర్ మీద రావట్లా. ఇంకొక అబ్జర్వేషన్, అటు నార్త్ ఇండియాకి ఇటు సౌత్ ఇండియాకి. నార్త్ ఇండియాలో బీజేపీ ఎదిగినంతగా సౌత్ ఇండియాలో ఎదగలేకపోతుంది. దీనికి కారణాలు మీరేమన్నా గమనించారా? గమనించామంటే అది మొదటి నుంచి వస్తున్న ట్రెడిషన్ ఏంటంటే అక్కడ రాముడు ఉన్నాడు, దే ఆర్ ఆరియన్స్ అండ్ వీఆర్ ద్రవిడియన్స్, దే ఆర్ ఆరియన్స్ వీఆర్ ద్రవిడియన్స్ అనేది ఒకటి వచ్చేసింది. కాబట్టి అక్కడ హిందుత్వం అనే దాని మీద ప్రచారం ఎక్కువైతుంది, నమ్మకం ఎక్కువ. ఆ థీరీ ఏదైతే ఉందో, ఇది ద్రవిడియన్ థీరీ, ఆరియన్ ద్రవిడియన్ థీరీ, అది బోగస్ అని మొత్తం ప్రపంచం అంతా దాన్ని అంటే బోగస్ థీరీ అనేది ప్రపంచం అంతా దాన్ని ఒప్పుకున్నా కానీ వెన్ యూ గో త్రూ అంటే ఆ విశ్లేషణకు వస్తే దాన్ని చూస్తే దాన్ని చదువుతుంటే కథ చేస్తుంటే డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ దట్. అక్కడికి ఇక్కడికి తప్పక ఉన్నది కాబట్టి దాన్ని ఇంకా ఓవర్కమ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. బట్ డెఫినెట్లీ పీపుల్ విల్ ట్రై టు, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా లోపల కూడా సౌత్ ఇండియాలో కూడా టుడే ఎస్ మోదీ గారు, అమిత్ షా గారు, బీజేపీ, హిందుత్వ అనే దానిని ఇక్కడ వాళ్ళు కూడా నమ్ముతున్నారు. కాబట్టి దట్ ఈస్ ద వేవ్ విచ్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. దట్ వేవ్ను రాజకీయంలో ఎప్పుడు ఎట్లుంటుందంటే యూ హ్యావ్ టు క్యాచ్ ఇట్ అండ్ డెలివర్ ఇట్. చేస్తున్న ఆ సమయంలో మనం ఇక్కడ కూడా ప్రాపర్గా యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ లీడర్. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది, వై కాంగ్రెస్ హ్యాస్ టోటలీ ఫెయిల్డ్? దే హ్యావ్ నెవర్ ఎంకరేజ్డ్ స్టేట్ లీడర్స్ని ఎంకరేజ్ చేయలేదు. దట్స్ వై దేర్ ఇస్ ఎ వ్యాక్యూమ్, లాట్ ఆఫ్ వ్యాక్యూమ్ ఈజ్ దర్. అట్లా కాకుండా భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే సిద్ధాంతపరంగా ఎక్కడున్నా కానీ ఏడు చూసినా కానీ నార్త్ సైడ్లో ముఖ్యంగా వాళ్ళంతా కూడా దే హ్యావ్ డెవలప్డ్ ద పార్టీ క్యాడర్, అదంతా కూడా చేయడం జరిగింది. సౌత్లో కొంచెం అంత నిఘా పెట్టలేదు, వాళ్ళు కూడా పెడుతున్నారు. అంటే ఇంకొక అంటే ఇట్స్ మై అబ్జర్వేషన్, బీజేపీలో కింద ఉన్నటువంటి ఒక కార్యకర్తకు కూడా వాయిస్ ఉంటుంది. ఇది నేను గమనించింది. మీ అబ్జర్వేషన్ అంటే ఓ నాయకుడితో వెళ్ళి కింద ఉన్న కార్యకర్త కూడా మాట్లాడగలడు.
దట్ ఇస్ ఆల్వేస్ దేర్. నేషనల్ పార్టీస్లలో ఉండే అలవాటే దాంట్లో కాంగ్రెస్లో లేదు. ఎందుకంటే దట్ ఈజ్ ఫ్యామిలీ రూల్. ఫ్యామిలీ రూల్ కాబట్టి వాళ్ళకి అథారిటేటివ్గా రూల్ వచ్చేసింది కాబట్టి అయినా కానీ నేను చూస్తున్న దాని ప్రకారంగా అప్ టు సోనియా గాంధీ వచ్చినంత వరకు కూడా ఇందిరాగాంధీ, నెహ్రూ వాళ్ళ రాజీవ్ గాంధీ నడిచినప్పుడు దెర్ వాజ్ లిటిల్ ఫ్రీడమ్. ఎందుకంటే వెన్ ద హయ్యర్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ టైంలో పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారో వాళ్ళ మాట నడిచేది. అండ్ దేర్ యూస్ టు బి అ కలెక్టివ్ డిసిషన్స్ అట్ దట్ పర్టికులర్ టైం. అందుకే అంత పెద్ద లీడర్స్ ఆనాడు ఎదిగారు కాంగ్రెస్లో కూడా. బట్ లేటర్ ఆన్ ఇట్ హెస్ బికమ్ ఏ మొనార్కీ. ఎందుకంటే వన్స్ యూ లిసన్ టు యువర్ ఓన్ కోట్రీని మీరు తయారు చేసుకొని ఆ కోట్రీ చెప్పిన ఆ కోట్రీలకి ఉండిపోయి దాంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళిపోతే ఆ కోట్రీ అనేది ఆమె తెలియక రాజకీయంలోకి వచ్చిన ఆమెను షీ హ్యాడ్ టు కమ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అండ్ సమ్ పీపుల్ యూటిలైజ్డ్ అని చేసిండు. దాని తర్వాత వచ్చిన రాహుల్ గాంధీకి అయితే ఇంకా అతను ఈ డజన్ నో అవుట్ సైడ్ ఇది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ బ్రాటప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇప్పుడు నా బేస్ వేసింది భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీని ఎవరైనా ఏమన్నా అన్నా కానీ నేను ఊరుకోను. అట్లా అంటే ఆ వాతావరణంలో నేను పెరిగాను. ఆ వాతావరణంలో ఆయన అక్కడ పెరిగాడు కాబట్టి ఇట్ ఈస్ దానికి హుజూర్ నగర్ శాసనసభ ఎన్నిక ఫలితం పట్ల అనుభవజ్ఞులైన ఒక రాజకీయ నాయకుడిగా మీ అభిప్రాయం తెలియజేయండి. నేను హుజూర్ నగర్లో నాకు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నాకు చింతలపాలెం అనే మండలాన్ని ఇన్ఛార్జ్ చేశారు. చింతలపాలెం అనే మండలంలో నేను 10 days అక్కడ ఉన్నాను. నా వర్క్ ఎప్పుడైనా ఎట్లుంటుందంటే ఆమె వెరీ కమిటెడ్ వర్కర్. నాకు ఇచ్చిన పనిని కంపల్సరిగా దాని అంతు చూసే వరకు నేను వదిలే ప్రసక్తి లేదు. ఈవెన్ బిజినెస్లో ఉన్న అదే ప్రసక్తి ఉండేది నాకు, రాజకీయంలో కూడా అదే అలవాటు. సో 10 days నేను అక్కడ ఉండడం జరిగింది విత్ మహబూబ్ నగర్ టీమ్ను. 25 మంది టీంను తీసుకొని ప్రతి 16 విలేజెస్ గ్రామ పంచాయతీలు నాకు ఉండేవి. 36 బూత్స్ ఉంటే ప్రతి బూత్లో ప్రతి గ్రామాల్లో ప్రతి దగ్గర కూడా పర్యటించి వాళ్ళందరితోటి 1-to-1 డిస్కషన్స్ కూడా మేము చేయడం జరిగింది. అయితే ఇక్కడ జరిగినది ఏంటంటే ఒక రకంగా ఆ ఎలక్షన్స్లో చూస్తే టీఆర్ఎస్ పార్టీ ఇంకా 4 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. 1 year అయ్యింది. నెంబర్ 1. నెంబర్ 2, ఏ పని జరిగినా ఏదైనా కానీ ఈ 4 సంవత్సరాలు వాళ్ళ ద్వారానే పనులు జరుగుతాయి అనేది ఒక నిర్ణయానికి వాళ్ళు రావడం జరిగింది. మేము పోయినప్పుడు వాళ్ళు ఏమన్నారు, సార్ భారతీయ జనతా పార్టీ అంటే మాకు భారతీయ జనతా పార్టీకి మేము ఓటు వేయాలనుకుంటున్నాం, కానీ ఇది సమయం కాదు సార్. మేము 2023లో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ మా ఫ్లాగ్ను మా ఊర్లో ఎగిరేస్తాం. రాష్ట్రం మీద కూడా మేము ఆ జెండాను ఎగిరేసే విధంగా కూడా మేము చూస్తాం. కానీ ఇప్పుడు ఏదైతే ఉన్నదో వాళ్ళ ఇది ఉన్నది, రూలింగ్ ఉన్నది. మేము ఒక్క ఎమ్మెల్యేని గెలిపించినంత మాత్రాన కూడా ఏం ప్రయోజనం ఉండదు అనే విధంగా వాళ్ళు చేయడము. ఇక దాని తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి టాక్టిక్స్ ఏవైతున్నాయో డబ్బు పంచడము, తర్వాత లిక్కర్ పంచడము చేయడము, అధికారంలో ఉన్నారు అన్ని రకాలుగా వాళ్ళు చేసిన ప్లానింగ్ తోటి ప్రకారంగా రూలింగ్ పార్టీ హ్యాడ్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. నేను ఇంకొక ప్రశ్న మిమ్మల్ని అడగదాం అనుకున్నాను, అడగకుండానే మీ దగ్గర నుంచి సమాధానం వచ్చింది. ఇదే ఇప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ సిచ్యుయేషన్లో. అయినా కానీ దాన్ని ఓవర్కమ్ చేసి వాళ్ళు బయటకు వచ్చారంటే మీరు చెప్పినటువంటి రీజన్ కరెక్ట్. చాలా తెలివిగా చేశారు. అంటే మొన్న లాస్ట్ టైం మనం నంద్యాల ఎలక్షన్స్ చూసాం. నంద్యాల ఎలక్షన్స్లో కూడా ఏమైందంటే 1 year బిఫోరు బై ఎలక్షన్స్ అయ్యాయి. 1 year బై ఎలక్షన్స్ అయినప్పుడు అప్పుడు ఏం చేశారు, టీడీపీని ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే ఆ క్యాండిడేట్ను ఎంత మెజారిటీతో గెలిపించారు. కానీ 1 yearలో ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయో జనరల్ ఎలక్షన్స్లో పబ్లిక్ బాధ్యులు కాదు, ఎవరికి బాధ, వాళ్ళ మీద ఒత్తిడి ఉండదు, వాళ్ళ మీద ఇది ఉండదు. కాబట్టి చాలా ఫ్రీగా చేశారు. ఎవరికైతే మెజార్టీస్ ఇచ్చి గెలిపించారో వాళ్ళ డిపాజిట్లు కూడా పోగొట్టారు 1 yearలో. అంటే చాలా తెలివిగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వాట్ ఈజ్ హ్యాపెనింగ్, వాట్ ఈజ్ అని. ఎవరైతే
ఇప్పుడు విర్రవీగుతున్నారు, మాకు మెజారిటీ వచ్చింది అని అంటే అది ప్రాపర్గా పొలిటికల్ అనాలిసిస్ కాదని చెప్పి ఇప్పుడు ఈ మధ్యనే మహారాష్ట్ర అండ్ హర్యానా ఎన్నికలు జరిగినాయి, రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. వాటి మీద మీ విశ్లేషణ ఏమిటి? నా విశ్లేషణ ఏంటంటే పీపుల్ వాంట్ టు హ్యావ్ ఎ చెక్ అండ్ మేట్. వాళ్ళు ఏంటంటే మరీ ఎవరిని కూడా ప్రజలు చాలా తెలియపర్లండి, చాలా తెలియపర్లు. వాళ్ళు ఎవరిని కూడా మొత్తం అధికారం ఇయ్యరు. ఎందుకంటే అధికారం అనేది మొత్తం ఇస్తే వాళ్ళకు తెలుసు ఎవరైతే అవుట్ ఆఫ్ లిమిట్ వెళ్ళిపోతారు, విర్రవీగుతారు అనేది ఒక ఇది ఉన్నది. కాబట్టి వాళ్ళు దే ఆల్సో హ్యావ్ సీన్ దట్ ఎస్ ఒక చెక్ పెడదాము, వీళ్ళని కూడా భూమి మీదకి తీసుకొద్దాము చెప్పుదాం వాట్ వీ వాంట్ టు టెల్ ద లీడర్స్ అనే దాని మీద వాళ్ళు అటువంటి ఇది ఇచ్చారు. బట్ డెఫినెట్లీ దే హ్యావ్ ఎ ఫెయిత్ ఆన్ బీజేపీ పార్టీ బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ పార్టీ టుడే విచ్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద కంట్రీ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్లో ఇటువంటిది అంటే ఇన్ని సంవత్సరాలలో ఇటువంటి దిశలు ఎవరు పోలా. కాబట్టి వీరు ఇక్కడ చేయడం కానీ అంటే ఇప్పుడు రేపు భ్రష్టాచారాన్ని కానీ లేకపోతే దేశ సెక్యూరిటీని కానీ దేశాన్ని ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మనం చూసేవారు పాకిస్తాన్ వాళ్ళు మన సైనికులను చంపితే మన దగ్గరికి మన బాడీస్ వస్తే మా జిల్లాలలో పోయి వాళ్ళని ఏడ్చుకునే వాళ్ళు నివాళులర్పించేది ఇదంతా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు నేను మొగనున్నాను నిలబడ్డాన్ని రారా చూసుకుందాం అనే విధంగా ఏదైతున్నదో ఇప్పించారో దట్ హ్యాస్ గివెన్ ఎ వెరీ గుడ్ అంటే ఒక మనగాడు ఉన్నాడు మనకు కూడా రేపు పొద్దున మనకు రెస్పెక్ట్ చేసుకోవటానికి అని చెప్పి అనేది. నాట్ ఓన్లీ దట్ ఏ విధంగా అయితే మోదీ గారు హీఈస్ డీలింగ్ విత్ ఆల్ ద నేషనల్ అదర్ కంట్రీ లీడర్స్ తీసుకొచ్చిన దానికి వారు చాలా ప్రభావితులయ్యారు. ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ పక్కన ఇట్లా కూర్చోవాలంటే అసలు చేయగలపాలంటే ఇది అటువంటిది ఆయన చేయి పట్టుకొని మొత్తం ఇట్లా తిరిగి చేశారంటే అదొకటి. తర్వాత చైనా జింగ్ పింగ్ హీఈస్ ఎ వెరీ బిగ్ మాస్టర్ కంట్రీ. ఆయనకు మన ట్రెడిషన్ ప్రకారం అడ్డపంచ కట్టించాడంటే కట్టించారంటే ఈ సంథింగ్ అనే దాని మీద వీ హ్యావ్ గాన్. బట్ ఒకటి ఏంటంటే స్టిల్ అదే అన్నట్లు మహారాష్ట్రలో భాజపా శివసేన ఇద్దరు కలిసి పోటీ చేశారు. ఇప్పుడు శివసేన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. దీన్ని మనం ఎలా చూడాలి? అంటే శివసేన ఈజ్ ఆల్వేస్ నేను చూసిన దాని ప్రకారంగా వాళ్ళు వారియర్స్ అండ్ మరాఠా దీంట్లో వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా అధికారం చేపట్టుకుందాము అనే విధంగానే వాళ్ళు ఎప్పుడు ముందుకెళ్ళిన తర్వాత మన బీజేపీ పార్టీ ఏదైతే ఉన్నదో అక్కడ మన హిందుత్వ సిద్ధాంతము కథా కార్ఖానా అనే విధంగా వాళ్ళు నడుస్తున్నారు. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ చాలా మటుకు ఏంటంటే అక్కడ ఉన్న శివసేన లీడర్స్ అలా అగ్రెసివ్ లీడర్స్ అన్ని రకాలుగా బ్రేక్స్ ఏది పార్టీ బీజేపీ పార్టీ అంటే వ్యవహార స్టైల్లో దాంట్లో వాళ్ళకు కొంచెం కాన్ఫ్లిక్ట్ మొదటి నుంచే ఉన్నది. ఎందుకంటే బాంబే ఈజ్ సచ్ ఎ ప్లేస్, ఇట్స్ ఎ బిజినెస్ ప్లేస్. ఆ బిజినెస్ ప్లేస్లలో వాళ్ళు ఎకనామిక్ క్యాపిటల్ అక్కడ కావాల్సింది ఏంటంటే లేని దేని కూడా నడుస్తుంది. A parallel economy also goes down there. Unless a parallel economy బాంబేలో జరిగితే ఆ స్టైల్ ఆఫ్ లివింగ్ అనేది కూడా ఎవరు చేయలేరు. ఏమవుతున్నదంటే ఆఫ్టర్ ఫడ్నవీస్ వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత పైన ఉన్న వీళ్ళు కొంచెం ఇవన్నిటికి అంకుశం పెట్టి చేసిన దాన్ని మొదటి నుంచి కొంచెం శివసేన కానీ ఎన్సీపీ కానీ వాళ్ళందరూ కూడా కొద్దిగా దే వర్ నాట్ హ్యాపీ ఆన్ దట్. అండ్ లక్కీలీ ఏంటంటే okay, the time came that they thought that we have to bow down ఎవరు శివసేన. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మన బీజేపీ దీనికి వాళ్ళు కొంచెం సీట్స్ ఎక్కువ, శివసేన గెయిన్ సమ్ మోర్ సీట్స్. సో అది అనేది వచ్చింది. బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ థింక్ అనుకుంటున్నారు. ఎందుకంటే
ఇప్పుడు ఎన్సిపి అండ్ శివసేన రెండు కలిస్తే గవర్నమెంట్ ఫామ్ కాదు. దే హ్యావ్ టు అగైన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ కాంగ్రెస్ తోటి తీసుకోవాలి. మళ్ళీ శివసేన కాంగ్రెస్ తోటి పోతుందా అనేది అదే 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 అన్నందుకు. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ దే వాంట్ టు జస్ట్ బార్గెన్ అండ్ టెల్ ద बीजेपी बाबा आपका पूरा नहीं चलेगा हमारा भी चलेगा हमारा भी चलेगा అనే రకంగా వాళ్ళు దే వాంట్ టు జస్ట్ షో దేర్ ఎగ్జిస్టెన్స్. కానీ బీజేపీ శివసేనకు ముక్కుతాడేయాల్సిన అవసరం ఉందా లేదంటారా? అంటే బాస్ ఇది ముక్కుతాడు వేయాలి అనే దాంట్లో దెర్ ఆర్ డిఫరెంట్ యాంగిల్స్. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ ద వరల్డ్. ఐ హ్యావ్ సీన్ ద వరల్డ్. నేను 25 years అబ్రాడ్లో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీకి నేను వెళ్ళేవాడిని, చూసేవాడిని, చేసుకుంటూ పోయాను. అంటే లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ కూడా ఉండాలి. విన్ విన్ సిచ్యువేషన్ దీంట్లో ఉండాలి. ప్లస్ లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ కూడా ఉండాలి. అంటే మరీ ఏంటంటే ఎస్ లేదు వీల్ పుట్ యూ డౌన్ వీల్ అంటే తొక్కేస్తాను మిమ్మల్ని చేస్తాను అన్నప్పుడు ఆ తొక్కుడు అనే దాంట్లోనే ఉన్నది గడబడు. ఆ తొక్కుడు అనేది మళ్ళీ స్ప్రింగ్లా కొడితే పైకి లేస్తుంది. కాబట్టి అది మళ్ళీ రివర్స్ కొట్టకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రాపర్గా బ్యాలెన్స్ గివ్ అండ్ టేక్ పాలసీల వాళ్ళతోటి చేసుకొని చేస్తే ఐ కెన్ థింక్ ఈజ్ ఓకే. శివసేన డెఫినెట్లీ ఎలక్షన్స్కి ముందు కూడా శివసేన ఇదే గేమ్ ప్లే చేసింది. ఎందుకంటే ద పీపుల్ ఆర్ విత్ దెమ్. ఇప్పుడు ఇవాళ కూడా వాళ్ళకి వర్డిక్ట్ వచ్చిందంటే ఇట్ ఈస్ ద పీపుల్ హూ సెడ్ దట్ ఎస్ వీ ఆల్సో వాంట్ శివసేన హియర్ అన్నారు అన్నప్పుడు. లేకపోతే దే వుడ్ హ్యావ్ గివెన్ స్వీప్ టు బీజేపీ ఇఫ్ దే హ్యావ్ రియలీ టోటలీ సాటిస్ఫైడ్ విత్ బీజేపీ. అక్కడ కూడా గెయిన్ అయింది. అంటే ఇప్పుడు బేసిక్గా రాజకీయంలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేర్ ఈజ్ యూ కెన్ నాట్ హ్యావ్ ఎ డిక్టేటర్షిప్. దిస్ డెమోక్రసీ పీపుల్ ఆర్ వాచింగ్ యూ ఇన్ ఎవ్రీ యాంగిల్. ఎప్పుడైనా కానీ ఒకసారి అధికార మదం అనేది మనిషిలో వస్తే వాడు ఇమీడియట్ తొక్కేస్తారు. వీ హ్యావ్ సీన్ సో మెనీ ఎగ్జాంపుల్స్. కాంగ్రెస్ ఎందుకంటే ఐ అని ఎప్పుడైతే వస్తుందో వి అన్నన్ని రోజులు కలెక్టివ్గా యూ క్యాన్ రూల్. బట్ వెన్ యూ స్టార్ట్ సేయింగ్ ఐ యు ఆర్ ఫినిష్డ్. కాబట్టి దానికి ఇవాళ హర్యానాలో కానీ లేకపోతే ఇక్కడ కానీ కొంచెం ఏంటంటే అలర్ట్నెస్ ఇచ్చారు. ఆ అలర్ట్నెస్ ద్వారా we have to little change on our BJP has to identify that alert. Yes, అడ్మినిస్ట్రేషన్ అనేది ఏంది అనే దాన్ని కూడా కొద్దిగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పాడు. ఆఫ్ కోర్స్ నేషనల్ పాలిటిక్స్ నుంచి స్టేట్ పాలిటిక్స్ కొద్దాం కొంచెం సేపు. 6 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో 46,000 జీవోలు మాయమయ్యాయనేటటువంటి ఒక విమర్శ వినిపిస్తుంది. దాని పట్ల బీజేపీ కార్యాచరణ ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? మాయమయ్యావి అనేది అంటే వీ డోంట్ హ్యావ్ సే ఇన్ టు ద అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ ఫైల్స్ ఎట్లుంటాయి ఏంది అనేది సెక్రటరియట్ యాక్సెస్ అయితే మాకైతే లేదు. ఇవన్నీ కూడా బట్ డెఫినెట్లీ చాలా హేరాఫేరీలు జరుగుతున్నాయి. చాలా రకంగా జియోలను వీటిని ఇచ్చిన వీటిని కూడా అమలు చేయకుండా ఏదైతుందో తప్పించుకోవటానికి చేయడం, ఇవన్నీ సెక్రటరియట్ బిల్డింగ్ మార్చడానికి కూడా అదొక కారణం. అవన్నీ పేపర్స్ దొరకకూడదు అనే దానికి కూడా అంటే వాళ్ళు ఒక పర్సనల్ ఇంట్రెస్ట్గా ఇవన్నీ కూడా చేసుకుంటున్నారు. కళ్ళెదురుగానే కనపడుతున్నాయి మనకు. కాబట్టి దాంట్లలో డెఫినెట్గా రేపు పొద్దున వీటి మీద చర్చలు జరగాలి. ఇవంతా మళ్ళా మేధావులు కూర్చోవాలి. అన్ని రకాలుగా అన్ని రంగాలలో ఉన్న నిపుణులందరినీ కూడా పెట్టుకొని తీసుకొని ప్రజలందరికీ కూడా అవగాహన చేపించి పలాంది అవుతున్నది కథ అవుతున్నది అని చెప్పి మొదలు ప్రజల్లో విశ్వాసం తీసుకొచ్చిన తర్వాత దెన్ వీ కెన్ టేక్ ఎన్ యాక్షన్ ఆన్ దాట్. మీరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అంటే కేసీఆర్ గారిని చాలా దగ్గరగా పరిశీలించారు, కలిసి పనిచేశారు కూడా. రెండవసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన దగ్గర నుండి ఆయన ప్రవర్తనలో తేడా స్పష్టంగా కనిపిస్తుంది అని మీరు అనుకుంటున్నారా?
అందుకు మీరు అనుకుంటున్నటువంటి కారణాలేంటి కాస్త మా ప్రేక్షకులకు తెలియజేయండి. అదే చెప్తున్నాను కదా, యాజ్ లాంగ్ యాజ్ మీకు అదే చెప్తున్నాను, ప్రజలలో ఎవరి లోపలన్నా కానీ అహం రాకూడదు. ఎప్పుడు ఆయన మొన్నటిదాకా అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అయ్యేంత వరకు వి అనే అడ్మినిస్ట్రేషన్ నడిపాడు. వి అనే దాని ప్రకారంగా అందరం ఒకటే, అందరం కలిసి సాధించినాం, అందరం కలిసి తీసుకున్నాం, చేసుకున్నందుకే తెలంగాణ వచ్చింది, అందరం కలిసి ఏతుందో దీన్ని బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్దాం అనే రకంగా వచ్చింది. బట్ ఎప్పుడైతే ఆయనకు 88 సీట్లు ప్రజలు ఇచ్చారో అక్కడ హీఈస్ యాటిట్యూడ్ చేంజ్డ్. వి నుంచి ఐకి వచ్చేసాడు. ఐ వచ్చిన రోజు నుంచి ఏదైతున్నదో ఈ స్టార్టెడ్ మేకింగ్ బ్లండర్స్. అంటే ఓకే, హీ షుడ్ హ్యావ్ హ్యాడ్ ఏ ప్రాపర్ విజన్. ఎందుకంటే మెనీ పీపుల్ హ్యాడ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ తెలంగాణ రావటానికి. అందరూ ఆయన సహకరించారు 5 సంవత్సరాలు ఆయన పాలనను కూడా మంచిగా చేయడానికి. బట్ వెన్ హీ గాట్ గ్రీడీ అబౌట్ మేకింగ్ హిస్ సన్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, డాటర్ ఏదైతే ఉన్నదో అక్కడ ఫ్లోరిడా అనేది కుటుంబ పాలన అనేది ఆయన మనసులో వచ్చేసిన తర్వాత దట్ డైవర్టెడ్ హిమ్ అండ్ అక్కడ నుంచి తప్పులు చేసుడు మొదలు. అంటే ఆ ప్రక్రియ మనం అందరిలో చూసుకుంటూ వచ్చాం. అందరిలో రావణాసురుడు కూడా ఆనాడు ఎప్పటిదాకా ఆయన శివుని భక్తుడు, భక్తునిగా ఉన్నాడు. అప్పటిదాకా భక్తునిగా ఉన్నంత వరకు ఆయన అంత మంచి భక్తుడు, ఆయన అంత గొప్పవాళ్ళు లేడు. కానీ ఎప్పుడైతే ఆయన లోపల అహం వచ్చి బంగారు టెంపుల్ శ్రీలంకలో అదే లంకలో కట్టి శివుణ్ణి నీవు నా దగ్గరికే రా, నా తప్ప ఇంక నిన్ను ఎవరు పూజ చేయలేరు, నా అంత మంచి నిన్ను ఎవరు చేయలేరు అని అని చెప్పి ఆయన శివుని తీసుకొని వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేద్దాం అనుకున్నాను. అక్కడ నుంచి ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. సో ఎప్పుడైనా కానీ ఏదున్నా కానీ ఎవరైనా దేవుడైనా రాక్షసైనా మనుషుడైనా ఎవరైనా కానీ అహం అనే దానిని పెంచుకోకూడదు. యూ షుడ్ బి విత్ ద పీపుల్, ఫార్ ద పీపుల్. ఎందుకంటే అల్టిమేట్లీ బై ద పీపుల్ కాబట్టి అల్టిమేట్లీ ఇట్ ఈస్ బై ద పీపుల్ కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. దట్ హీ మిస్డ్ ఇట్. ఆర్టీసీ సమ్మెను మనం గమనిస్తున్నాం. ఇవాళ బండి సంజయ్ గారు కూడా కరీంనగర్లో అరెస్ట్ అయ్యారు. అండ్ ఈ ఆర్టీసీ సమ్మె పట్ల కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఎలా ఉంది? దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే నేను కూడా ఉద్యమంలో ఒక భాగస్తున్నాను కాబట్టి 2010 నుంచి 2014 దాకా ఆయనతో పాటు పక్కలనే ఉండి అన్ని రకాలుగా ఉద్యమాలు చేసి నెక్లెస్ రోడ్ కానీ, లేకపోతే మన రస్తా రోకోలు కానీ, రోడ్ బంద్ కానీ, రైలు రోకోలు కానీ అన్నిట్లో పార్టిసిపేట్ అయ్యి నేను కూడా 3 రోజులు జైలుకు పోవడం జరిగింది. ఇవన్నీ ఉద్యమాలలో కూడా చేసినప్పుడు ఆర్టీసీ ప్లేడ్ ఏ వెరీ బిగ్ రోల్. ఆర్టీసీ ఆనాడు 27 days వాళ్ళు సమ్మె చేసి జీతాలను కూడా లెక్క చేయకుండా, పండుగలను కూడా లెక్క చేయకుండా ఆయన అన్న మాటలు ఏదైతే ఉన్నాయో, ఒకవేళ మన తెలంగాణ వస్తే మిమ్మల్ని కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా పరిగణిస్తామని చెప్పి వారు అనడము. అంతేకాకుండా మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ నేను మీకు ఒక ముళ్ళు గుచ్చుకున్నా నా పంటితో తీస్తానని చెప్పి వారు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు అది వాళ్ళు గుర్తు చేస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పారు, సార్ మాకు ఇట్లా ఉన్నది, ఇది ఉన్నది, ఇంత లాసెస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మాకు ఎన్నో అమౌంట్స్ గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉన్నది, అవన్నిటిని కూడా ఇస్తే మేము లాభాల్లోకి పోతాం అది అని చెప్పి వాళ్ళు ఎన్నిసార్లు డిస్కస్ చేసినా కానీ అంటే పబ్లిక్ ఆర్టీసీ అండ్ పబ్లిక్ ఓన్లీ. బట్ ఆయన దాన్ని ఒక పర్సనల్గా తీసుకొని ఆర్టీసీ అనే దానిని ఉద్యమాన్ని అనే దాన్ని ఖతం చేయాలి. యూనియన్స్ అనే దానిని ముఖ్యంగా అవి నా మీదకి లేవకూడదు. అంటే ఒకవేళ సపోజ్ ఇఫ్ ఈ సక్సెస్ఫుల్ ఇన్ కర్టెలింగ్ దిస్ పర్టికులర్ యూనియన్, ఇంకా వేరే యూనియన్లు ఏదైతున్నో టీచర్స్ యూనియన్ కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, వాళ్ళు వేరే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా డేర్ చేయరు అనే విధంగా ఈ హెస్ టేకన్ ఏ స్టాండ్ ఆన్ దట్. బట్ ప్రజల పక్షంగా చూస్తే, ప్రజల అభిప్రాయం పక్కన చూస్తే మాత్రం ఇట్ ఈస్ ఎ వెరీ రాంగ్ డిసిషన్. ఎందుకంటే 47 కోట్ల రూపాయల వాళ్ళ డిమాండ్స్ ఉంటే ఆ 47 కోట్ల రూపాయలు ఇవ్వకుండా 50 కోట్ల రూపాయలు మొన్న హుజూర్నగర్ ఎలక్షన్స్లో మీరు ఖర్చు పెట్టారు. తర్వాత 100 కోట్ల రూపాయలు ఏదైతుందో ఆడ డెవలప్మెంట్కు చేస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ అంత మీ దగ్గర చేస్తున్నప్పుడు వై యూ కాంట్ హెల్ప్ దెమ్? ఆర్టీసీని ఎందుకు మీరు పక్కకు పెడుతున్నారు? ఇప్పుడు
యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ యాజ్ అ అడ్మినిస్ట్రేటర్ దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సరిదిద్దుకొని వాళ్ళందరూ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ లాభాలను తీసుకొచ్చి చేయాలని ఓకే. అది కూడా కాకుండా సర్వీస్ మోటోలో ఉన్నప్పుడు దెర్ ఆర్ సబ్సిడీస్ ఉంటాయి చేసుకున్నప్పుడు. వాళ్ళకి ఇస్తున్న డీజిల్ ఏదైతే ఉందో డీజిల్ మీద ట్యాక్స్లు లోకల్ ట్యాక్సే పడుతుంది. వాళ్ళకేమి దానివల్ల బెనిఫిట్ అంటే వాళ్ళకు రాయితీ ఏమి ఇవ్వడం లేదు. అండ్ వాళ్ళకు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ ఇదవుతున్నాయి. కార్మికుల జీతాల నుంచి కట్ చేసినటువంటి వెల్ఫేర్ ఫండ్ను కూడా ఈ రోజు వరకు ఇవ్వట్లేదు. మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ వన్ ఈజ్ హీ వాంట్స్ టు ఫినిష్ ఆఫ్ ద యూనియన్. సెకండ్ థింగ్, ఇఫ్ దే ఇస్ లాట్ ఆఫ్ అసెట్స్ విచ్ బిలాంగ్ టు ఆర్టీసీ అనే దాని మీద ఒక డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక పాలసీ ఉంది కదా. డిస్ఇన్వెస్ట్ పాలసీలలో ఏమవుతుందంటే ఆ రేటు, ఫర్ ఎగ్జాంపుల్ చాలా అంటే నేను దగ్గర ఉండి చూశాను దాన్ని. కొన్ని తప్పులు మన ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మన దీన్ని కూడా జిందాల్ను చేసినప్పుడు కానీ ఈ హోటల్స్ను వీటినన్నింటిని కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు కూడా ఏమైందంటే ఈ బిడ్డర్ ఎవరైతే ఉంటారో ఆ బిడ్డర్ని మీరున్నారు, నేనున్నాను, ఇంకో మనిషి ముగ్గురు కంపల్సరీ బిడ్ చేయాలి. మా ఇద్దరికి ఏం చెప్తారంటే నువ్వు హై 20 నీవు తక్కువ చేయని చెప్తారు. మీరు చెప్పిన తర్వాత మీరేం చేస్తారంటే తక్కువ వేస్తారు. తక్కువ వేసినప్పుడు కంపల్సరీ లోయెస్ట్కి ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇవ్వాల్సి వస్తున్నప్పుడు దాని వెనుక ఉన్న ఏదైతే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ద ఆర్టీసీ బట్ దాని వెనుక ఉన్న ల్యాండ్, అసెట్స్, కార్ఖానా అంతా విల్ గో ఫ్రీ టు దట్ కంపెనీ. కాబట్టి అటువంటి దాంట్లో చేసి ఇవన్నీ అంటే దిట్ ఈస్ టోటలీ ఎ గ్రీడీనెస్ విచ్ హెస్ కమింగ్. ఇక్కడ భారతదేశంలో ఇండస్ట్రియల్ సిస్టమ్ మొనోపలైజ్ కావడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు కదా. ఇప్పుడు ఒక చిన్న ఇది 1980s ప్రైవేట్ కంపెనీస్, మెడికల్ కంపెనీస్ ఒక మాత్రని 25 రూపాయలు అమ్మాయి. అదే మాత్రని గవర్నమెంట్ తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇట్ హ్యాస్ కేమ్ డౌన్ టు 1 రూపీ. సో ఆ మొనోపలీని ఇది చేయడానికి మరి గవర్నమెంటే అట్లా కుదరదు సార్. ఎందుకంటే బిజినెస్ ఈజ్ బిజినెస్, రాజకీయం, అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడైనా కానీ ఏదైతే ఉన్నదో వాళ్ళు చేసే పని మనం చేయకూడదు, మనం చేసే పని వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు నేను గ్రహించిన దాని ప్రకారంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని దాంట్లో వేస్తుంది. ఒక కంపెనీ తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్లో ఆ కంపెనీలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ ఎన్ని రోజులు ఉంటాడు ఆడ? ఇప్పుడు ఫార్మా మీద ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది. ఫార్మా మీద నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను ఆడ కూర్చుంటే 25 పైసలలో నేను మందు తయారు చేసి నేను మీకు తీసుకొస్తా. బట్ ఆఫ్టర్ దట్ 3 years తర్వాత 100% హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్డ్. 3 years తర్వాత నువ్వు ఉంచనీకే లేదు. నేను అంటున్నది ఏంటంటే ఇప్పుడు ఆ ఇండస్ట్రీ అట్లా గవర్నమెంట్ స్టార్ట్ చేయడం వలన ప్రైవేట్ ఇండస్ట్రీస్ ప్రైస్ హైక్స్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు రేపు మొత్తం ఆర్టీసీ ప్రైవేటైజ్ అయిపోయింది అనుకోండి, లెట్ us థింక్ దట్ ప్రైవేటైజ్ అయిపోతే వాళ్ళు నిర్ధారించేటటువంటి రేట్లు రేపు ప్రజల మీద కదా రుద్దబడతాయి. మరి ప్రజల దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకునే కదా ఆలోచించాలి. అది కరెక్టే. ఆ యాంగిల్స్లలో వచ్చినప్పుడు ప్రైవేటైజేషన్ చేసేటప్పుడు కూడా కొన్ని పారామీటర్స్ ఉండాలి. కొన్ని పారామీటర్స్ దాని మీద చిత్తశుద్ధి, దాని కథ ఎట్లా చేస్తే బాగుంటుందని. ఇంకోటి ఏంటంటే యూ షుడ్ టేక్ ఏ పబ్లిక్ ఒపీనియన్ ఆన్ దాట్. దిస్ ఈజ్ నాట్ ద వే. ఇప్పుడు రేపొద్దున దిస్ ఈజ్ నాట్, మనం మెట్రో నడుపుతున్నాం, ఇట్స్ పీపీపీ మోడల్. పీపీపీ మోడల్లో చేస్తున్నప్పుడు ప్రజలకు చూపించాం, బాబు ఇగో ఇంత లాభం ఉంటుంది, ఇంత ఇది ఉంటుంది, ఈ విధంగా నడుస్తుంది, కాబట్టి మీకు సౌకర్యం ఉంటుంది, మాకు గవర్నమెంట్కి సౌకర్యం ఉంటుంది, వారు ఎవరైతే వస్తున్నాడో వానికి కూడా లాభాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా చెప్పి యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్, పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఇది మూర్ఖత్వం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమంటున్నారు, రేపు పొద్దున్న నేను 4000 బస్సులను పెట్టేస్తా అంటున్నారు. ఏ ఊరికి ఒక బస్సు వస్తుందండి? నాకు ప్రైవేట్ బస్సు చెప్పండి. ఎందుకంటే ఊర్లలో ఏమవుతుందంటే ఆటోలు రెడీగా ఇంటి ముందర నిలబడి ఉన్నాయి, కమాండర్ జీపులు ఇంటి ముందర నిలబడి ఉన్నాయి పబ్లిక్ తీసుకుపోవటానికి. వారు ఒకవేళ ఊర్లోకి పోతే మనుషులే దొరకరు ప్రైవేట్ బస్సులకు. దొరకనప్పుడు వాడు ఎందుకు నడుపుతాడు? రేపు ఎందుకు నడుపుతాడు? ఇప్పుడు గవర్నమెంట్ అయితే సర్వీస్ ఓరియంటేషన్ కాబట్టి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ 100%. దాంట్లో రాత్రి కూడా పాపం
ఆడ ఊర్లో ట్రాన్స్పోర్ట్ వాడు పోతాడు, రాత్రి కూడా పండుకుంటాడు, నిద్రపోయి తీసుకెళ్తాడు. ఇంకోటి పబ్లిక్కు కూడా ఏంటంటే దాంట్లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా సేఫ్టీ అనేది కూడా వాళ్ళకి, ఇప్పుడు లేడీస్ ఉన్నారు, ఆర్టీసీ బస్సులు ఎక్కి రాత్రి 12 గంటలకు కూడా మేము దిగినా కానీ మాకు ఏం కాదనిపిస్తుంది. మీ ప్రైవేట్ బస్సెస్లో వాడు ఎక్కడ తీసుకుపోతాడో ఏం చేస్తాడో. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిర్భయ కేసు చూసాం, ఢిల్లీలో నిర్భయ కేసు చూసాం, ఇంకా ఎన్నో అటువంటి ఎన్నో కేసెస్ ఉన్నాయి. దాంట్లో భద్రత అనేది కూడా లేదు. కాబట్టి మీరు భద్రత అనేది ఉండదు అండ్ మెయింటెనెన్స్ ఉండదు. ఇప్పుడు ఆర్టీసీ ప్రగతికి రథచక్రాలు అని చెప్పి రాసుకుంటూ మనం ప్రజల్ని ప్రగతి మార్గాన అన్ని రకాలుగా ప్రైవేటైజేషన్లో కుదరదు. అన్ని ఎవ్రీథింగ్ యూ కెనాట్ టేక్ ఇట్ ఇన్ టు దిస్. దేర్ షుడ్ బి గవర్నమెంట్లో ఉండి ఏదైతే పబ్లిక్ ఉపయోగపడుతుందో, సేవలు చేసే విధంగా ఉందో దాన్ని ఆ విధంగా నడపాలి. అంతే, నడపాల్సిన అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఏమంటాడు, ఎయిర్ ఇండియా అని అమ్ముకుంటుంది. అది ఎయిర్ ఇండియా అంటే దట్ ఈజ్ ఎ నెసెసిటీ. ఇప్పుడు పబ్లిక్ ఏంటంటే అది లగ్జరీ ఒక కథ చేసుకునేటప్పుడు వానికి కూడా ఏదైతే ఉందో, ఇప్పుడు రేట్స్ టారిఫ్ పెట్టేశారు, టారిఫ్లో మీరు కంట్రోల్ చేస్తున్నారు. ఇంత డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు హైదరాబాద్ నుంచి మైసూర్ పోవాలంటే 2000 కంటే ఎక్కువ తీసుకోవద్దని అంటున్నారు ఫ్లైట్స్లలో. అటువంటి వెళ్ళగలిగే ఇది వచ్చింది. సో దట్ హ్యాస్ బికమ్ ఏ నెసెసిటీ. అటువంటిప్పుడు స్లోగా మీరు వాళ్ళని అలవాటు చేసి అంత చేపించిన తర్వాత కూడా ఇది వచ్చిన తర్వాత మీ బెటర్ ఫెసిలిటీస్ వస్తాయి అది ఇది అనుకుంటా మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చేసి మళ్ళీ అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 48,000 మంది ఇవాళ ఉన్నారు, మీరు ఒక పెన్తో నేను తీసేస్తున్నా అనేది కాకుండా ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే బస్సులు రేపు నడుపుతారో ఈ 48,000 మందిని వీళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు అని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వండి. అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ, లేదు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి ప్రజల పట్ల ఉన్న నిబద్ధత కానీ ప్రైవేట్ సెక్టర్లో ఉండదు కదా. మరి అటువంటిప్పుడు ఉండదంటే అంటే అది కాదు సార్, బెస్ట్ పర్ఫార్మెన్స్ బెస్ట్ రావడానికి చిత్తశుద్ధి ఉండి మంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తున్న దాంట్లో ప్రైవేటైజేషన్ ఈజ్ నాట్ ఎ రాంగ్ థింగ్. ఐఎమ్ నాట్ ఇది అది రాంగ్ చెప్పట్లేదు, కానీ ఒక ఆల్టర్నేటివ్, ఇప్పుడు ప్రైవేట్ని కంట్రోల్ చేయడానికి ఒక ఆల్టర్నేటివ్ నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని కూడా వదులుకోవడం అనేది ఎంతవరకు తెలివైనటువంటి ఆలోచన? ఈ ఆలోచన మాత్రం దిస్ ఇస్ రాంగ్ థింగ్. బట్ వేరే దగ్గర ఎక్కడైతే కొన్ని ప్రైవేటైజేషన్స్ అయినాయో ఆ ప్రైవేటైజేషన్లలో ప్రాపర్గా పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ సమ్మతి తీసుకొని వాళ్ళతోటి ప్రాపర్గా డీల్ చేసి అన్ని రకాలుగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయడంలో తప్పులేదు. wakeup.india.tv లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకు రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.